బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. హ్యాష్ ఆయిల్ తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేసి నిందితులను పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు ఫైల్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. హ్యాష్ ఆయిల్ తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా కూడా గంజాయి, హ్యాష్ ఆయిల్ అనేక చోట్ల పట్టుబడుతున్న మన సంఘటన చూస్తున్నాము. తాజాగా ఏదైతే బాలానగర్ పోలీసు, ఎస్ఓటీ పోలీసులు, అదేవిధంగా బాచుపల్లి లా అండ్ ఆర్డర్ పోలీసులు పక్కా సమాచారంతో హ్యాష్ ఆయిల్ తరలింపును వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. దాదాపుగా 1.55 లీటర్స్ హ్యాష్ ఆయిల్ ను వాళ్ళు పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఒక స్విఫ్ట్ కారులో దాన్ని తరలిస్తున్న సమయంలో పోలీసుల పక్కా సమాచారం అందడంతో వాళ్ళు మాట వేసి దీన్ని పట్టుకోవడం జరిగింది. 5 ml బాటిల్స్ 300 బాటిల్స్ వీరు సీజ్ చేయడం జరిగింది. ఈ తరలిస్తున్న ముగ్గురిని కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకోవడం జరిగింది. తరలిస్తున్న వారిలో హరీష్ వర్మ, హరికృష్ణ అండ్ ఇంద్ర, ఈ ముగ్గురు కూడా నిందితులుగా పోలీసులు గుర్తించారు. వీళ్ళందరినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక పోలీసులు అందించిన సమాచారం ప్రకారము ఇప్పటి వరకు కూడా బాలానగర్ అదేవిధంగా దాని పరిధిలో 150 కేజీల గంజాయిని, అదేవిధంగా 100 ml MDML ని, అదేవిధంగా ఈ 1.55 లీటర్స్ కాకుండా మరో 1 లీటర్ హ్యాష్ ఆయిల్ పోలీసులు గత వారం రోజుల్లో 6 నెలల్లో పట్టుకోవడం జరిగింది. మొత్తానికి హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా కూడా గంజాయి, అదేవిధంగా హ్యాష్ ఆయిల్ ఇవన్నీ కూడా నిరంతరం స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. పోలీసులు ఎక్కడో ఒక చోట వాటిని పట్టుకుంటూనే ఉన్నారు. అదేవిధంగా దీనివల్ల యువత పెడదోర పడుతున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాము. ప్రతి చోట కూడా పోలీసులు దాడి చేయడము, డ్రగ్స్ కి సేవిస్తున్న వాడిని పట్టుకోవడము, ఇవన్నీ కూడా అందులో భాగంగానే జరుగుతున్నాయి. సో పోలీసులు చెప్పేది ఒకటే, ఏవైతే తల్లిదండ్రులు తమ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రతిరోజు గమనించాలి అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే బాచుపల్లి లా అండ్ ఆర్డర్ పోలీసులు, అదేవిధంగా బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో ఈ హ్యాష్ ఆయిల్ పట్టుకోవడము పోలీసులు కమిషనర్ వారిని అభినందిస్తున్నారు. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సైబరాబాద్ సిపి శ్రీ స్టీఫెన్ రవీంద్ర IPS గారి ప్రత్యేక సూచనల మేరకు మన బాలానగర్ జోన్లో ఎస్ఓటీ సిబ్బంది, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది ఈ డ్రగ్ పెడ్లర్స్ మీద, కన్జ్యూమర్స్ మీద ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఈ గడిచిన 6 నెలల్లో ఇప్పటి వరకు మనం 150 కేజీల గాంజా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 100 గ్రామ్స్ MDMA, 1 లీటర్ యాష్ ఆయిల్ ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది. నిన్న కూడా 2 డిఫరెంట్ ఆపరేషన్స్లో మన బాలానగర్ ఎస్ఓటీ, అదేవిధంగా బాచుపల్లి లా అండ్ ఆర్డర్ సిబ్బంది, మాదాపూర్ ఎస్ఓటీ అండ్ సనత్ నగర్ లా అండ్ ఆర్డర్ సిబ్బంది 1.55 లీటర్ యాష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో 4 అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక స్విఫ్ట్ కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ వర్త్ సుమారు 10 lakhs దాకా ఉంటుంది. ఈ ఆపరేషన్స్ గురించి వివరిస్తే, మనకి నిన్న ఈవినింగ్ పక్కా సమాచారంతో బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది, అదేవిధంగా బాచుపల్లి లా అండ్ ఆర్డర్ సిబ్బంది నిజాంపేట ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం